హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మీ డిఎంకే విలేజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మీ డిఎంకే విలేజ్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంది ఇదిరే పట్టిందా? ఎందుకే ఇప్పుడే పడుతుంది? ఏ కాదత్తమ్మా, గౌతో పిలిచి ఏమో ముచ్చట చెప్తుంది. ఏం చట్నీ? ఇక నేను తర్వాత చెప్తుంది, ఇప్పుడు ఏం చెప్పాలి? ఏ ముచ్చట చెప్పవచ్చు మరి? అలా అర్థం చెప్పింది కావచ్చు. ఇలా ఇల్లే ఉంది నాకు. నేను అనకన్నా నోకుండా పోతి. చెప్పుది కావచ్చు. ఏమైందక్క? నీ ఆరాలు ఇంటనే ఉందా? భూదావు ఏం చెప్తాంది? ఏమో ఏమో ముచ్చట పెడతారు. ఎందుకు నీకు? ఏంది? ఏం ముచ్చట? ముచ్చట పెడతారా? ముచ్చటే కావచ్చు. నేను కరువాని కన్నా అంటే నేను అనకన్నా నోకుండా పోతి. ఏమైందక్క అంత అగులు గుబులు పడుతున్నావు? ఏం లేదు కదా, వీళ్ళ దగ్గరికి నేను ఒక ముచ్చట చెప్తా. ఏంది చెప్పు. మీ అక్కకు పని చెప్తాను, నీకు పని చెప్తలేరని మీ ఆరాలతో అన్నా, మీ అత్తతో చెప్తాను కావచ్చు బిడ్డ. మరి ఇదే ముచ్చట నేను అన్నది, గదే ముచ్చట పెడతాను కావచ్చు. గట్లెందుకు చెప్పినావా అక్క? అదేం పని చేస్తాంది, నేనేం పని చేస్తున్నాను, ఇద్దరం ఒకటే పని చేస్తానంగా. గసొంటి ముచ్చట్లు చెప్పకక్క ఇంకోసారి. ఒరియావా, ఇది సప్పుడుగానే పోతుంది. ఇదేం చెప్పుద్దో మళ్ళా? అది గట్టిపోయినాడే మళ్ళీ ఇది గట్టిపోతుంది. మళ్ళీ ఏం చెప్పుద్దో, ఇదేం చెప్పుద్దో అత్తతోటి. ఓరియావా, దాంతో అన్నానంటే మళ్ళీ దీంతో కర్మానికి అన్నా అంటే నేను అనకన్నా నువ్వు కూడా పోతే. అత్తమ్మ, లావణ్య ఏం ముచ్చట చెప్పింది నీకు? నాకేం ముచ్చట చెప్పింది? నాకేం ముచ్చట చెప్పలే. ఏ కాదత్తమ్మ, గా అమృతవ్వ మీ ఆరలతో ముచ్చట చెప్పినా మీ అత్తతో గిన చెప్పుతుందేమో అని గజ్జ గజ్జ అనుకుతాను. అదే ఇలాంటి మాటలు చెప్పిందో, దానికి ఏం పని? ఏం చెప్పలేదు అత్తమ్మ? అదేం చెప్పలేదు కానీ నిన్ను పిలిచింది, నీకేం చెప్పింది? తర్వాత చెప్తుంది అత్తమ్మ. ఎప్పుడు ఒక పుల్లలు పెట్టండి, దానికి మనసునే పట్టది. మంచిగా కలిసి ఉన్నోళ్ళ పోరగానే ఏం చేస్తుందో ఏమో. లావణ్య, ఏందక్క? ఇక్కడికి బోర్లు వచ్చినాయట, చూసొద్దాం రావే. సరే మరి పోయేత్తాంప. అత్తమ్మ, గడికి బోర్లు వచ్చినాయట, పోయేత్తాం. సరే పోయి రాపోయి. వచ్చిర్రాగో బోధా కోడాన్లు ఎట్లా వచ్చిర్రో చూడాగో. ఈయన కోడాన్లు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా అనుకోండి, మనం చూద్దాం. సరే అవి కూడా కుక్కర్ మంచిగా ఉంది కదా అక్క.
అవును, ఏమేం తీసుకుందని చెప్పే. అసలే ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దు, అందరికంటూ మనం విన్నాం. అవునక్క. ఏమేం తీసుకుందని చెప్పే చెల్లి. ఏ లేదక్క, నువ్వే చెప్పు. ఇది తీసుకుందాం. చూసినావా, వాళ్ళ మాట ఒక్కటే, కోడన్లు అంటే గట్లు ఉండాలి. ఇద్దరు కలిసి ఒక్కటే ఇచ్చిరకు ఇది తీసుకుందాము అని అంటుర్రు. సరేనా వాళ్ళ కోడన్ల సంగతి? మనకున్నారు కోడన్లు, మనం ఇడిమాలంటే వాళ్ళు కొడిమాలు అంటారు. గా కోడన్ల సంగతి చూడేది ఎట్లున్నదో. ఇద్దరు కలిసి ఏది తీసుకుందాం అంటే గదే ఇద్దరు ఒకటే తీసుకుందామని అంటారు. అవు సత్తవా, నిజమే. నువ్వు అంటే నేనేమో అనుకున్నా. అన్న, ఈ సెట్కి ఎంత? అమ్మ, మా ఖరీదు 1000 రూపాయలు. ఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్ళండి. ఏ గట్లుంటుందా అన్నయ్య? మీకెట్లా గిట్టుబాటు అవుతుందో మాకేం తెలుసు. ఎంతో కొంత వచ్చి తీసుకెళ్ళండి అమ్మా. మీరు మంచోళ్ళని సత్తగా చెప్తుంది కదా, తీసుకెళ్ళండి ఎంతో కొంత ఇచ్చి. గట్ల అంటే ఎట్లా అక్క? వీటిల గురించి మనకేం తెలుసు రేట్లు? సత్తవని అడుగుమన్నాడు కదా, సత్తవని అడుగుదాం. అమ్మా, గవి కొంచెం బేరం చేయవా? మీకు భార్యం తెలివంది వచ్చి భార్యం చేస్తుర్రా? భార్యం తెలివంది వచ్చి భార్యం చేసి ఆయన అడుగుతుర్రు, ఇటు నన్ను అడుగుతుర్రా? తెలియదమ్మా, నువ్వు చెప్పు ఎంత రేటు. ఆయన 1000 చెప్పిండు కదా, నువ్వెంతనో ఒకసారి అడుగు. ఆయన 1000 రూపాయలు అని అన్నాడు కదా, ఎంతో కొంత 800 ఇచ్చి కొంత తీసుకుపోయి. అన్న, సత్తవ 800 అంటుంది. ఇగో తీసుకొని. సరే, సత్తా చెప్పింది అమ్మ, తీసుకోండి. అక్క మంచి ఇచ్చింది ఎవరికి? అత్తమ్మ ఏమంటదా అక్క? ఏమన్నది? ఏమన్నంటే వాపస్ ఇద్దాం. సరేపా. అత్తమ్మ, ఇగో ఈ బోల్ కొనుకొచ్చిన చూడు ఎట్లున్నాయి. సరే బిడ్డ, తెలుసుకున్నారు కదా వీటి గురించి. నాకేం తెలుసు? తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాలి బిడ్డ. ఉంటాడు బిడ్డ, తీసుకోండి బిడ్డ. ఎట్లా తీసుకున్నాడు అత్తమ్మ? 3 ఉన్నాయి కదా, ఓలోళ్ళకి ఏమిత్తో మీకు తెలుసు, మాకేం తెలుసు కదా అక్క? నేను పెద్దదాన్ని, నాకు 2 చిన్నవి ఇచ్చి దానికి 1 పెద్దది ఇచ్చింది. ఏం జరుగుతుంది అసలు? సరే పోయి. నేను చిన్నదాన్ని, నాకు ఇంకొకటి ఇవ్వాలిగా, నాకు ఒక్కటే ఎందుకు ఇచ్చింది? ఏదో తేడా ఉంది. సరే తి. ఏమో రోజు నుంచి ఏంటి ఎప్పుడు ఎందుకు ఉంచుతుంది? చూద్దాం, ఏదో ఉంది. ఏం జరుగుతుంది? ఎన్నెళ్ళింది ఇప్పుడు? నేను పెద్దదాన్ని కదా, నాకు పెద్దది ఇయ్యక దానికి ఎందుకు ఇచ్చింది? అసలు ఏం జరుగుతుంది? చూద్దాం. అయితే లేదు కదా. మా వాళ్ళు ఫోన్ చేసినట్టున్నారు. అమ్మ ఫోన్ చేసినట్టున్నారుగా. నేను లేనమ్మా, ఇక్కడికి బోర్లు వస్తే బోర్ల కడికేనాం. అమ్మ, స్టీల్ గిన్నెలు 3 వస్తాయి కదా, అవి తీసుకొచ్చినాం. లేదమ్మా, ఇద్దరికి 2 చిన్నయేమో నాకు ఇచ్చింది, 1 పెద్దదేమో దానికి ఇచ్చింది. గట్టెట్లా అంటే ఏం చెప్పానే, వాళ్ళది గట్ల ఉన్నది. నేను పెద్దదాన్నిగా, నాకు పెద్దది ఇయ్యక నాకు 2 చిన్నవి ఇచ్చి పెద్దది దానికి ఇచ్చింది. అత్తమ్మనే ఇచ్చింది. ఏమని అడగాలి ఇక నేను అడగా. సరే అమ్మ ఉండు, నేను మళ్ళీ ఇస్తా.
హలో అమ్మా, ఫోన్ చేసినట్టున్నారు. ఇక్కడికి బోళ్ళు వచ్చినాయంటే బోళ్ళు చూసడానికి పోయినా. తెచ్చుకున్నాం ఇంకా 3 గిన్నెల సెట్ అని. ఒకటి పెద్దది తీసుకున్నాం, అక్కకేమో 2 చిన్న ఇచ్చింది. అత్తమ్మనే ఇచ్చింది. ఇక నేనేమనలే, ఇక సపరేట్ ఉంది అంటే. సరే అమ్మ, మళ్ళీ చెప్తా. నా కోడళ్ళు మంచోళ్ళు అంటే ఇక్కడికి ఒక్క మాట నడుతుంది, అక్కడికి ఒక్క మాట నడుతుంది. అంతా మాట బలి కట్టుకున్నారు పో. నాకెవరో అల్లం కాదు, నాకెవరో బెల్లం కాదు, అందరూ ఒక్కటే, ఇద్దరు ఒక్కటే. కోడళ్ళు బలి నేర్చిండ్రు. ఇప్పుడే చేంజ్ అయ్యి, ఇది ఇటు చేంజ్ అయింది, అది అటు చేంజ్ అయింది. భలే నేర్చింది. చూద్దాం అలా సంగతి. నాకు ఆకలి అవుతుంది, కొంత బువ్వ వేసుకురండి. ఎవరు వేసుకొస్తలేరు ఇంకా? వేసుకురాపో చూస్తా. ఇంకా వేసుకోపోతా. అదే నేను వేసుకోపోతా. అది వేసుకోపో. నీకు వా ఎవరు నాకు వేసేటట్టు లేదు. వెళ్ళంగా అట్లా పోతా. ఇసుగా వేసేటట్టు లేదు నాకు. ఆడగాను వాళ్ళు తెచ్చుకున్న బోళ్ళే వాళ్ళకు ఇస్తే వాళ్ళే మెచ్చపాయరి. నేను ఇప్పుడు చీరలు కొన్నా, మరి చీరలు మెచ్చుతారో మెచ్చరో. వాడిగాను ఎట్లనో పట్టుకనైతేనైతే పట్టుకత్తా. ఇక ఎట్లన్నా చేసుకొని మాత ఓ మాత. అత్తమ్మ చీరలు ఇచ్చినా కదా బిడ్డ, మా కోడంది జాకెట్లు కుట్టినావా? మొన్ననే కుట్టిన అత్తమ్మ, నువ్వే రాకపోతే నీకోసం చూస్తున్నా. నేను ఊరుకోయేది ఉంది, నీ జాకెట్ల కోసం అనే చూస్తున్నా. నేను నీకు ఇస్తే నేను ఊరుకోవచ్చు. ఇక సరే బిడ్డ. మర్తే ఎంత బిడ్డ కుట్టుకూలి? 600 అత్తమ్మ. 2 జాకెట్లు కదా, 2 జాకెట్లు అయ్యి అవి 250 చీర కొంగులు కుట్టి పాలు వేసినందుకు అవి 50 మొత్తం 600 అవుతాయి. సరే బిడ్డ, ఇగో ఇప్పి చూసుకో బిడ్డ. ఏ అత్తమ్మ ఉంటాయి, గిట్ల వద్ద ఉంటుందా? తీసుకో, ఇది తీసుకో. నాకు ఇదేమొద్దు, అదే కావాలి. నీకు మంచిగా ఉంటుందని ఇది తీసుకున్నా, దానికి మంచిగా ఉంటుందని అది తీసుకున్నా. ఏం పాపమే, ఏం తెచ్చినా తీసుకునేటోళ్ళు ఏమో మంచోళ్ళు అంటే ఏమో మసైకి తూలినట్టు చేస్తుర్రే. మీకు ఎవరు చెప్తుర్రే? మాకు ఎవ్వలేం చెప్తలేరు. నాకు అదే మంచిగుంటే, నాకు అదే కావాలి. ఏమద్దు పో. అది కావాలన్న సీర నాకెందుకు, ఉంచుకో. నాకు కూడా ఏమద్దు. ఇక ఏం చెప్తు నేను, ఇక ఇద్దరితోటి గండే ఉన్నదమ్మా. ఇన్ని రోజులు ఎంత మంచిగా ఉన్నాం, ఇప్పుడు గిట్ట చేయబట్టి. ఎవరు ఇల్లు అయితే నచ్చింది కదా. బుధా ఏమైంది? బుధా ఎవరు వెళ్ళినత్తాన్ని? నీకు కావచ్చింది గదే కాదే లొల్లి. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. నీతోనే అవసరం, నీ కోడలతోనే అవసరం. లొల్లి అవుతుందని అని అడిగినందుకు నన్ను గట్లా అంటున్నావు. ఏం చెప్పినా నా కోడళ్ళకు మంచిగా ఉంటే ఓడతలేవా నీ కళ్ళు? నేనేది చెప్తానే నీ కోడళ్ళకు, నాకేం అవసరమే. నా కోడళ్ళు ఏదున్నా చెప్తారే, అట్లా దాయరే. నువ్వేం చెప్పినావు తెలుసు, లొల్లి ఉట్టిస్తావని నాకు తెలిసి. నీ కోడళ్ళు మంచోళ్ళే, నీ కోడళ్ళు ఎవరు చెప్పినరు. నువ్వేం చెప్పినావు నీ చెప్పుడు పాడుగాను, ఒక్కళ్ళకొక్కళ్ళు ఇంటలేరు. ఏంటే నీకు ఎట్లా కనబడతానా? నేను ఇలా వల్ల తిరిగి కనబడతానా? ఇంటికి అచ్చుడితోటే గట్లా అంటున్నావు. నువ్వు చెప్పింది మంచిదా? నా కోడళ్ళకు 1కి 2 చేసి ఇలా అంతాను చెప్పని చెప్తే ఇలా మాటలు చెప్పి అంత వెళ్ళి కాజేస్తున్నావు ఇంట్లో. ఇక దాని పేరు ఏమంటారు? ఇంకో పేరుందా చెప్పు.